కరువు ఛాయలు కమ్ముకున్న వేళ కాళేశ్వరం జలాల్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టాయి. కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. వాటర్ లిఫ్టింగ్ పై నేతల మాటల తూటాలతో పొలిటికల్ వార్ ముదిరిన వేళ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అధికారులు ఏం చెప్తున్నారు? కరువుని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది? ఎల్నినో ప్రభావంతో దేశమంతా కరువు మేఘాలు కమ్మేశాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలుగు రాష్ట్రాల్లో సాగు సంక్షోభంలో చిక్కుకుంది. మరికొద్ది రోజుల్లో తాగునీటి సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇలాంటి కరువు పరిస్థితుల్లో మరోసారి పాలిటిక్స్ కు కేరాఫ్ గా మారింది కాళేశ్వరం. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వాలంటూ రైతులు సైతం పాదయాత్రలు చేస్తున్నారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు రైతులు చేసిన పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నీళ్లు ఎత్తిపోయడం లేదంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కళ్లు తెరవకపోతే అన్ని మండలాల రైతులు కదులుతారని హెచ్చరించారు. కేవలం కేసీఆర్ కు పేరు వస్తది, బీఆర్ఎస్ కు పేరు వస్తది. ఇంతకాలం నువ్వు అబద్ధమాన్యమని, నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమైతదనే నువ్వు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డా. ఇప్పుడు అన్ని అర్థమైంది. నువ్వు ఒత్తినా దొంగవే, నువ్వు ఒత్తకపోయినా దొంగవే. నువ్వు ఒత్తితే నీ దొంగతనం అట్లా బయటపడుతుంది, ఒత్తకపోతే చంద్రబాబుకు కిందికి జారిడిసినావు బిడ్డ. రేవంత్ నీళ్లు విడిచిపెడితే చంద్రబాబు ఒడిసిపడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. నీళ్లు విడిచిపెట్టడం ఆపి ఒడిసిపట్టాలని రేవంత్ కు హరీష్ హితవు పలికారు. కాళేశ్వరం మోటార్ వస్తావే అంటే రాముల వారి గుడి కొట్టుకపోతుందని అన్ని అబద్ధ ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు. 29 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా రాముల వారి గుడి భద్రంగానే ఉన్నది. అన్నారం సుందిల్లా 2 కలిపితే కూడా 1,00,000 క్యూసెక్కులు దాటది. 1,00,000 క్యూసెక్కుల వరద ఎక్కడా? 29 లక్షల క్యూసెక్కులు ఎక్కడా? 2021 సంవత్సరంలో 29 లక్షల క్యూసెక్కులు వచ్చినా రాముల వారు భద్రంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇది కొట్టుకపోతుంది, 1,00,000 క్యూసెక్కులే. కొద్ది రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమకు 1 వారం రోజుల పాటు ప్రాజెక్టును అప్పగిస్తే చెరువులని నింపి గోదావరి జలాలతో పంటలను పండిస్తామని అన్నారు. మరోవైపు బీజేపీ సహా వామపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. గోదావరి జలాలను వృధాగా వదిలేస్తున్నారు అంటూ రేవంత్ సర్కారుపై మండిపడుతున్నాయి. అయితే మాజీ మంత్రి హరీష్ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు అధికార పక్షం నేతలు. బీఆర్ఎస్ లో పట్టు పెంచుకునేందుకు హరీష్ రావు పోటుకో అబద్ధం చెబుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. బీఆర్ఎస్ పార్టీలో పట్టు పెంచుకోవడానికి కోసం రోజు రోజుకు దిగజారుడు మాటలు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఏదో రకంగా బురదలే అటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని కరువు వచ్చిందని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆయన రోజు 100 అబద్ధాలు ఆడుతాడో ఆ 100 అబద్ధాలు బాగానే మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ఆన్ చేసి వాటర్ లిఫ్ట్ చేయాలని డిమాండ్ పెరగడంతో సాధ్యాసాధ్యాలపై నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసలు ప్రాణహిత నుంచి వస్తున్న నీటి లభ్యత ఎంత? కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఉన్న ఇబ్బందులేంటి? పంప్ హౌస్ దగ్గర ఎంత నీరు అందుబాటులో ఉంది? ప్రస్తుతం వస్తున్న నీటితో మోటార్లు ఆన్ చేయడం సాధ్యపడుతుందా అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయడం సాధ్యపడదని ఇంజనీరింగ్ నిపుణులతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు సూచించినట్టుగా సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలంటే కనీసం 5 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారట. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతోంది? రిస్క్ తీసుకుని పంప్ హౌస్ ఆన్ చేస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా అనేది చూడాలి.